ఉత్తరాంధ్ర వెనుకబాటుతనంపై రెండోసారి వంగపూడి ప్రసాదరావు గారు గజ్జి కట్టి గలం విప్పి ఉత్తరాంధ్ర ఏం కోల్పోయిందో, పాలకుల వల్ల ఎలా నష్టపోయామో, ఉత్తరాంధ్ర అమాయకత్వాన్ని పాలకులు ఎలా దోపిడీ చేస్తున్నారు అని చెప్పి దబేలు దుబేలు అనే ఒక వ్యవస్థ ద్వారా ఈ పాటలు, ఇలాంటి పాటల్ని రిలీజ్ చేయడం జరిగింది. ఇది ఆడియో రూపంలో, వీడియో రూపంలో కూడా మరి పాటలతోట ఉదయ్ భాస్కర్ గారి ఛానల్లో రావడానికి దాన్ని రిలీజ్ చేసే కార్యక్రమాన్ని గౌరవనీయులైన పెద్దలు, మరి ఉత్తరాంధ్ర మీద పూర్తిగా అనుభవం కలిపి అంబేద్కర్ వాది, ఉత్తరాంధ్ర ప్రాంతానికి మరి చెందిన వ్యక్తి అయినటువంటి గౌరవనీయులైన మా గురువు గారు అయినటువంటి శివశంకర్ గారి చేతుల మీదుగా మరి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయడం కోసం పిలవటం జరిగింది. ఇప్పుడు శివశంకర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. మొదటిగా ఆలస్యమైనందుకు మీడియా మిత్రులు క్షమించండి. ఈరోజు ఈ కార్యక్రమం ఏం పిల్లడో ఎల్దం వస్తావా, వంగపండు గారితో నాకు అత్యంత సాన్నిధ్యం ఉన్నటువంటి వ్యక్తి. ఎందుకంటే ఆయన అనేక సందర్భాల్లో మా ఇంటికి విశాఖపట్నంలో రావడం, నాతో కానీ నా సతీమణితో కానీ ఆయన ప్రయాణం గురించి, పాటల గురించి డిస్కస్ చేయడం, అంతటి సాన్నిధ్యం, అనుబంధం ఉండేది ఆయనతో. ఆయన రాసిన ఈ పాట ఏం పిల్లడో ఎల్దం వస్తావా అన్నది మీ అందరికీ తెలుసు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఒక ఊపు ఊపినటువంటి పాట. దాని వెనుక అంతరార్థం మనం గమనించేటట్టయితే ఆంధ్ర ప్రజలు పడుతున్న బాధలు కానీ, సమస్యలు కానీ ప్రతిబింబిస్తాయి. అటువంటి పాటను మిత్రుడు ఆదాడ మోహన్ రావు గలంతో ఈరోజు ఆడియో రిలీజ్ చేయడం జరిగింది. ఇది ఇప్పుడే చెప్పారు ఉదయ్ భాస్కర్ గారు. కరీంనగర్లో, సిరిసిల్లలో ఇది రికార్డ్ చేసి చేయడం జరిగిందని. ఒక రకంగా చెప్పాలని అంటే ఆ రోజు బ్యానర్ ఐటెం గురించి కూడా మాట్లాడారు. సిక్కుల సమస్యకి సిరిసిల్ల దరువు అని. ఉత్తరాంధ్రకి, తెలంగాణకి సారూప్యత ఉంటుంది. సమస్యల్లో కానీ, దోపిడీలో కానీ, అణచివేతలో కానీ, వివక్షలో కానీ, వీటన్నిటికీ కూడా ఈ రెండింటి మధ్య సారూప్యత ఉంటుంది. బహుశా అందువల్లేమో బ్యానర్ ఐటెము ఆ టైటిల్తో వేయడం జరిగింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఒకసారి వంగపండుకి నేను సన్మాన కార్యక్రమం పెట్టించాను. నేను అప్పుడు డిప్యూటీ కమిషనర్ విశాఖపట్నంలో పనిచేస్తుండేటప్పుడు ఆ రోజు జిఎస్ఎన్ రాజు గారు వైస్ ఛాన్సలర్. ఆ రోజు నేను వంగపండుకి ఆర్థికంగా కూడా చాలా సహాయం చేసి రాజుగారితో చెప్పాను, వైస్ ఛాన్సలర్ గారు, వంగపండు సాహిత్యం మీద 4 PhDలు వచ్చాయి, కానీ వంగపండుకి డాక్టరేట్ రాలేదండి, గౌరవ డాక్టరేట్ ఇవ్వండి అని చెప్పాను. అతని పాటల మీద రీసెర్చ్ చేసిన వాళ్ళకి డాక్టరేట్లు వచ్చాయి. అంటే వంగపండు సాహిత్యంలో ఆ బరువు ఎంత ఉంటుంది అన్నది మనకి దీన్ని బట్టి అర్థమవుతుంది. అంటే కామన్ లాంగ్వేజ్లోన భావుకతని చొప్పించి ప్రజలకి హృదయాలకి హత్తుకునేటట్టు మలచడంలో వంగపండు దిట్ట.
ఒక ఛానల్లో ఈయన ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఆ ఛానల్ అధిపతి నేను ఆ ఇంటర్వ్యూ చూశాను. పిచ్చుకలు తుపాకులు పట్టుకుంటాయట, పిచ్చుకలు తుపాకులు పట్టుకుంటాయా అని ఆయన అడుగుతున్నాడు. అంటే ఆ వంగపండు సాహిత్యం అర్థం కాని వాడికి అలాగే కనిపిస్తుంది. పిచ్చుకలు కూడా తుపాకులు పట్టుకొని యుద్ధానికి బయలుదేరేటటువంటి స్పందన క్రియేట్ చేసిన సమస్య అది అని ఆయన సాహిత్యంలో దాని అర్థం అది ఆయనకి అర్థం కాలేదు. ఎందుకంటే ఆయన పెత్తందారి వర్గం వాడు, పాలక వర్గం వాడు కాబట్టి పాలితులు పడుతున్న బాధలు ఎవరికి అర్థం కాదు. వంగపండు సాహిత్యంలో ఇవన్నీ కూడా తూనీరాలు, ఇవన్నీ ఒక మచ్చు తునకలు. అద్భుతమైన సాహిత్యం, ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డ. అటువంటి ఆయన సాహిత్యంలో ఆదాడ మోహన్ రావు గలమెత్తినటువంటి ఈ పాటని నా ద్వారా ఓపెన్ చేయడం అన్నది నేనైతే నా పూర్వజన్మ సుకృతం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. దీన్ని బహుళ ప్రచారంలోకి అందరికీ అందేటట్టు యూట్యూబ్లో పెట్టించవలసిందిగా నిర్వాహకులు వీడియో సాంగ్ కూడా పెట్టించవలసిందిగా కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ ఈ సమావేశానికి ఇచ్చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అంటూ గొప్ప పాట. ఈ పాట తెలుగు నేలంతా ఇప్పటికీ పాడుకుంటున్నారు. వంగపండు మరణించినప్పటికీ ఆ పాట, ఆయన రాసిన పాటలన్నీ అవి ఎప్పటికీ బతికే ఉంటాయి. కాబట్టి అటువంటి పాటని మళ్ళా యాక్చువల్గా ఇప్పటి వరకు యూట్యూబ్లో ఏం పిల్లలు ఏదైనా వస్తే పాట మీకు దొరకదు. ఎవరో రాజకీయ పార్టీలు కొన్ని పార్టీ వాళ్ళు మిక్సింగ్ చేసుకుని పాడుకుంటుంటారు. కానీ ఇది వంగపండు ప్రసాదరావు దర్శకత్వంలో వంగపండు ఉంటుండగానే మిత్రుడు మోహన్ ద్వారా పాడించిన పాట ఈవేళ ఆవిష్కరించు. అది పాటల తోట ఉదయ్ భాస్కర్ అనే యూట్యూబ్ ఛానల్లో ఈ పాట అందుబాటులో ఉంటుంది మిత్రులారా. జై భీమ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.